ఎడతెగని యుద్ధానికి యుక్రెయిన్ రష్యా వార్ ఉదాహరణగా నిలుస్తోంది. 4.5 ఏళ్లుగా సాగుతోన్న ఈ యుద్ధం ఎప్పటికప్పుడు తీవ్రతను పెంచుకుంటూనే పోతోంది. తాజాగా యుక్రెయిన్ రష్యా రాజధాని మాస్కోపై విరుచుకుపడింది. ఏకంగా 555 డ్రోన్లతో దాడికి దిగగా పౌరులు బెంబేలెత్తిపోయారు. ఆ తర్వాత మాస్కో వీధుల్లో రసాయనాలతో కూడిన జల్లు కురవడం యుక్రెయిన్ దాడుల తీవ్రతకి నిదర్శనంగా మారింది. మాస్కోపై యుక్రెయిన్ అతిపెద్ద దాడి. ఏకంగా 555 డ్రోన్లతో అటాక్. పగబట్టినట్లు ఆయిల్ రిఫైనరీలపై దాడి. యుద్ధం మరో రేంజ్కి చేరిందా? రష్యా వీధుల్లో బ్లాక్ రెయిన్. ఇళ్లలోంచి రావద్దంటూ రష్యా యంత్రాంగం సూచన. రష్యా యుక్రెయిన్ దేశాల మధ్య రగులుతున్న యుద్ధం మరింత భీకర రూపం దాల్చింది. యుక్రెయిన్ సాయుధ దళాలు రష్యా రాజధాని మాస్కోను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార రీతిలో భారీ డ్రోన్ దాడులకు తెగబడ్డాయి. ఈ దాడుల్లో మాస్కో నగర శివార్లలో ఉన్న ఒక ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం తీవ్రంగా దెబ్బతింది. అక్కడ భారీగా మంటలు చెలరేగాయి. ఈ షాకింగ్ ఘటనతో అప్రమత్తమైన రష్యా అధికారులు రక్షణ చర్యలు చేపట్టారు. మాస్కోలోని అంతర్జాతీయ విమానాశ్రయం భద్రతా కారణాల దృష్ట్యా విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. అలాగే చమురు కర్మాగారానికి సమీపంలో ఉండే నగర రింగ్ రోడ్డుపై రద్దీని అదుపు చేయడానికి వాహనాల రాకపోకలను నిలిపివేసినట్లు రష్యా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రాత్రిపూట తాము సుమారు 555 యుక్రేనియన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకుని కూల్చివేసినట్లు రష్యా రక్షణ వర్గాలు ప్రకటించాయి. రష్యాను దౌత్య మార్గంలోకి తీసుకురావడానికి ఇటువంటి బలమైన దాడులే కరెక్ట్ అని యుక్రెయిన్ భావిస్తున్నట్లుంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కూడా తమ అంతర్జాతీయ భాగస్వాములు యుక్రెయిన్ దాడుల ఖచ్చితత్వాన్ని, ప్రభావాన్ని గుర్తించారు అని చెప్పడమే ఇందుకు నిదర్శనం. అయితే పరస్పర దాడులతో ఇరు దేశాల సరిహద్దుల్లో భయానక వాతావరణం నెలకొంది. ఈ పరిణామాలు యుద్ధం త్వరలోనే ముగుస్తుందన్న ఆశలను సన్నగిల్లేలా చేస్తూ మరింత ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. మరోవైపు ఈ దాడులను మాస్కో వర్గాలు కూడా కన్ఫర్మ్ చేశాయి. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రు డ్రోన్లను తిప్పికొట్టేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ కొన్ని డ్రోన్లు లక్ష్యాలను చేరుకుని చమురు కర్మాగారాన్ని తాకినట్లు రష్యా ప్రకటించింది. కీవ్ నగరంపై రష్యా క్షిపణులతో దాడులు చేసిన కొద్ది గంటల్లోనే ఈ ప్రతి దాడి జరగడం గమనార్హం. తమ నగరాలు, పౌరులపై రష్యా నిరంతరం కురిపిస్తున్న క్షిపణుల వర్షానికి ఈ ప్రతిదాడి పూర్తిగా సమర్థనీయమైన సమాధానమని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. ఈ వారంలో మాస్కో చమురు కర్మాగారాన్ని యుక్రెయిన్ సైన్యం లక్ష్యంగా చేసుకోవడం ఇది రెండోసారి కాగా ఇది రష్యా యంత్రాంగానికి పెద్ద షాక్గా చూడాలి. మరోవైపు రష్యా ఆర్థిక వ్యవస్థను, యుద్ధ వనరులను నిలిపివేయడానికి భవిష్యత్తులోనూ ఆయిల్ రిఫైనరీలపై దాడులు కొనసాగు